హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు బీరకాయ ఎర్రపప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎర్రపప్పు అంటే మైసూర్ పప్పు అంటారు కదండి, అదే అన్నమాట. చాలా యమ్మీగా ఉంటుంది. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఇక్కడైతే నేను ఒక్క పొడవాటి బీరకాయ తీసుకున్నాను. దాని చెక్కునంతా పీల్ చేసేసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, ఎర్రపప్పు, ఒక చిన్న గిన్నెడు ఎర్రపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. ఈ పప్పు త్వరగానే ఉడికిపోతుందండి, ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకొని అవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎర్రపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఎర్రపప్పును కూడా ఇలా పోపులో వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని, మనకు కర్రీ అనేది కొంచెం పొడి పొడిగా రావాలి అనుకుంటే వాటర్ అనేది తక్కువగా యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకు ఎర్రపప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. అలాగే బీరకాయ కూడా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇలా అయితే మనకు పొడి పొడిగా వస్తుందండి. నీళ్లు కాస్త తక్కువగా పోసుకున్నామంటే కర్రీ అనేది మనకి ఇలా పొడి పొడిగా చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకైనా కూడా అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి. చివరిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకున్నామంటే టేస్టీ బీరకాయ మైసూర్ పప్పు కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అయితే ఇందులో మనము పచ్చిమిర్చినే వేస్తామన్నమాట, ఎర్రకారం వేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎర్రకారం కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా పచ్చిమిర్చితో చేస్తేనే చాలా బాగుంటుందండి బీరకాయ ఎర్రపప్పు కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో మాకు తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎర్రపప్పుని ఎక్కువగా తినకూడదు అంటారు, కానీ అప్పుడప్పుడు తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట, ఇప్పుడు ఒకసారి. కానీ చాలా 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 టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.